ఈ నెల 7వ తారీఖున ముఖ్యమంత్రి జగన్ అనకాపల్లి రానున్నారని ఎంపీ సత్యవతి తెలిపారు. సీఎం పర్యటనలో భాగంగా వైఎస్ఆర్ చేయూత 4వ విడత కార్యక్రమాన్ని అనకాపల్లి నియోజకవర్గం నుంచి బటన్ నొక్కి ప్రారంభిస్తారని ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఎంపీ సత్యవతి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అనకాపల్లి ఎంపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ 40 సంవత్సరాలు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు వైఎస్ఆర్ చేయూత 4వ విడతగా 18,750 రూపాయలు నేరుగా వాళ్ల ఖాతాల్లోకి బటన్ నొక్కి వేయడం జరుగుతోందని అన్నారు. మహిళలకు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, అమ్మఒడి పథకాలతో మహిళలందరూ లబ్ధి పొందారని అన్నారు. ప్రతి మధ్యతరగతి ప్రజలు తమ పిల్లలను అమ్మఒడి పథకం ద్వారా చదివిస్తున్నారని, ఇది మహిళలకు ఎంతగానో ఉపయోగపడిందని అన్నారు. అలాగే పేదవాడి సొంతింటికలను కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జగన్మోహన్ రెడ్డి హయాంలో నేడు గృహప్రవేశాలు కూడా జరిగాయని అన్నారు. అలాగే మహిళల రక్షణ కొరకు దిశ యాప్ రూపొందించిన 1 కోటి మంది మహిళలకు పైగా మొబైల్ ఫోన్ ద్వారా రక్షణ కల్పించే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చర్యలు తీసుకున్నారని అన్నారు. మార్చి 8న మహిళల అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా మార్చి 7న అనకాపల్లి నియోజకవర్గానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రావడం చాలా ఆనందదాయకమని ఎంపీ సత్యవతి తెలిపారు. ఏర్పాటు చేసినటువంటి దిశ పోలీస్ స్టేషన్స్ ఇప్పుడు ఇంకా మహిళలు ఎవరిని అడగడం లేదు. డైరెక్ట్గా వాళ్ళంతా కూడా వాళ్ళకి ఏ చిన్న చిన్న ఫ్యామిలీ సమస్యలు కానీ, వరకట్న సమస్యలు కానీ, యూటీజింగ్లు కానీ ఏది వచ్చినా కూడా ఎంత అవేర్నెస్ వచ్చిందంటే ఇవాళ సుమారుగా 1 కోటి మంది మహిళలు ఈరోజు దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారు. వారు చక్కగా వాళ్ళకి ఏ అవసరం వచ్చినా కూడా మరి ఇప్పటికే ఏర్పాటు చేసినటువంటి దిశ పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి వాళ్ళ సమస్యల్ని మరి వాళ్ళు తెలియజేసుకుని పరిష్కరించుకుంటున్నారంటే ఇది గతంలో ఒక ప్రజాస్వామ్యం పరిడివిల్లుతూ ఉంది ఆంధ్ర రాష్ట్రంలో. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నవరత్నాల ద్వారా అనేక కార్యక్రమాలు పేదలకు, బడుగు బలహీన వర్గాలకు, ముఖ్యంగా మహిళలకు అనేక కార్యక్రమాలు చేయడం మీ అందరికీ తెలుసు. అందులో అమ్మఒడి ద్వారా నిజంగా నిరుపేద మహిళలు తమ బిడ్డల్ని ఎక్కడ కూడా డ్రాప్ అవుట్స్ లేకుండా వారికి ప్రభుత్వం అందిస్తున్న సహాయంతో చక్కగా పిల్లల్ని చదివించుకుంటున్నారు. మరి ఈరోజు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ఈరోజు కార్యక్రమం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి వర్యులు మరి ఈరోజు కూడా చిన్నారుల విద్య కోసం మరి ప్రభుత్వం చెల్లించే కానుకని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా తల్లుల యొక్క మరియు విద్యార్థుల యొక్క జాయింట్ అకౌంట్లోకి మరి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసే కార్యక్రమం ముఖ్యమంత్రి ఈరోజు చేస్తున్నారు. అదేవిధంగా మహిళలకు ఒక ఆత్మగౌరవం, సొంతింటి కలిగి మరి ఇల్లు లేని నిరుపేద మహిళలకు మరి గతంలో అక్కడక్కడ కొన్ని ఇల్లు కట్టేవారు. కానీ మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు స్థలం ఇచ్చి, ఎందుకంటే ఇల్లు కట్టుకోవడానికి మాత్రమే స్కీము పిఎం ఆవాస్ అనేది చాలామంది మాట్లాడుతూ ఉన్నారు, మాట్లాడతారు. ఆయన చెప్పినట్లుగా ఎవరైతే ప్రభుత్వం నుంచి సహాయం తీసుకున్నారో వారందరూ కూడా ఓటు వేస్తే వై నాట్ 175 అన్న కళ ఎందుకు నిజం కాదు? అది మనం ఒక టార్గెట్ పెట్టుకొని 175కి 175 నియోజకవర్గాలు అనేది ఎందుకు సాకారం కాదు అని ఆయన ఒక పిలుపునిచ్చారు. నిజమే, అది 100% కూడా వాస్తవం. ఎందుకంటే కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, వివక్ష లేదు. తెలుగుదేశం పార్టీ కాదు, ఏ పార్టీ వాళ్ళైనా ఒకటే ప్రామాణికంగా అక్కడ ప్రభుత్వం అధికారంలో లేకపోయినా ఆ సర్పంచ్ అయినా అక్కడ నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో లేకపోయినా కూడా అక్కడ కూడా అందరికీ కూడా ప్రభుత్వ సహాయం, నవరత్నాల పథకం ద్వారా అన్నీ కూడా అందజేసిన ఏకైక ప్రభుత్వం. కాబట్టి తప్పనిసరిగా 175 నియోజకవర్గాలలో రాబోయే 2024 ఎలక్షన్స్లో గతం కంటే ఎక్కువ మెజారిటీ. ఎందుకంటే గతంలో ఒక మాట ఇస్తే నమ్మి ప్రజలు 151 సీట్లు ఇచ్చారు. ఇవాళ అధికారంలో వచ్చిన తర్వాత డే 1 నుంచి ప్రభుత్వ పథకాలను చేరవేసే వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి సుమారు 2.5 లక్షల మంది, మరి ఎక్కువగా అందులో 90% మహిళలే ఉన్నారు. ప్రభుత్వం నుంచి ఒక 5,000 పారితోషికం ఎవరిస్తారు? చక్కగా ఒక 70 కుటుంబాలకి
సుమారు 1,50,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగం. అది కూడా సాధారణ ఉద్యోగాలు కాదు. సచివాలయ వ్యవస్థ అంటే మరి ఇంచుమించు వాళ్ళ ప్రజలకు సంబంధించిన ప్రతి సమస్యని కూడా డిజిటలైజ్ చేసి అందులో ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్, ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్, ఒక ఏఎన్ఎం, ఒక మహిళా కానిస్టేబుల్, ఇవాళ అలాగా అన్ని రకాల సమస్యల్ని కూడా తీసుకోవడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి వాళ్ళ అన్ని రకాలుగా కూడా ఆదర్శ ఉద్యోగ పథకాలను ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది.